సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 43వ అధ్యాయానికి సంబంధించిన ఈ యొక్క బొమ్మల రూపంలో కనపడతా ఉన్నాయి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సముద్రుని నిర్వాణ వలన జరిగింది. ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తాను. సాయి ఎంత అద్భుతమైన ప్రేమ ఉండాలి. దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు. ఏమాడ్ వారి చరణాల అంకితమై వారి చరితాన్ని రచిస్తున్నాడు. భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్ర మహిమను తామే తెలియజేస్తారు. దానితో వారిని ఆరాధించడానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది. అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారాలు. వారికి కేవలం అనన్వేషణ చూచడమే తప్ప వారి మహిమను మనసుతో తెలుసుకోలేము. పేరుకొని పోయిన పాపాల మాలిన్యాలను కడుక్కొని అంతఃకరణ నిర్మలం చేసుకోవడానికి ఇతర సాధన నిష్ఫలం. హరిభక్తుల యశస్సును స్మరించుకోవడం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెతికిన లభించదు. గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా నిర్మించుకున్న ఆత్మానందానికి నిలయమైన సాయి కథా వ్యాఖ్యానాన్ని మరల కొనసాగిస్తాను. బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు? తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి. తర్వాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైంది. ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయిబాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్కే బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది. వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవడం అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవడం మొదలకు వారిని శ్రద్ధగా వినండి. ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి 3 రోజులు నిశ్చలంగా కూర్చుని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణమని నిశ్చయించారు. అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా. అకస్మాత్తుగా బాబా శరీరంలోకి ప్రాణం రాగా ప్రజలు చకితులైన విషయాన్ని కూడా వినండి. ఇప్పుడు మరల సాయి నిర్వాణ కథను శ్రవణం చేయడానికి శ్రోతలు ఇబ్బంది పడతారు. సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినడం ఎవరికి ఇష్టం ఉండదు. కానీ ఇది సత్పురుషుని నిర్వాణాన్ని గూర్చిన వర్ణన. ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది. ఇది చాలా విస్తరించిపోతుందని భయం కనుక కొంచెంగా శ్రవణం చేసి సంతృప్తి చెందండి. బాబా శరీరాన్ని తెంచి పునర్జన్మల్ని ఆత్మానంద ప్రాప్తిని అక్షయస్థితిని పొందారు. వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని తెంచాక ఆ వ్యక్తులను కలిసిపోయారు. ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవుల్లోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు. ఒకే ప్రదేశంలో ఉండే స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతులైన ఆత్మలో విలీనమయ్యారు. సాయిబాబా అందరికీ జీవనం. సాయి సకల జీవులకు ప్రాణం. సాయి లేకుండా గ్రామవాసులు దీనిలయ్యారు, దుర్భరులైపోయారు. సాయి శరీరం చేతనారహితమవగానే అందరూ ఒకేలా రోధించారు. ఆ బాలవృద్ధులు చింతాక్రాంతులై జీవోత్సవాల వలె అయ్యారు. ప్రపంచంలో ఉండేవారికి జ్వరం మొదలగు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి. కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధపెట్టవు. సత్పురుషులు తమ తేజాన్ని ప్రజ్వలింపజేసి తమ శరీరాన్ని దహింపజేస్తారు. బాబా అదేవిధంగా తమ చేతులతో చేశారు. జరగకూడని జరిగిపోయింది. సాయి మహారాజ్ సాయుధ్యాన్ని పొందారు. జనులు చాలా బాధపడ్డారు, మనసులో ఆవేదన పడ్డారు. బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుండేది. అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకుండా పోయాం. వారి దగ్గరే ఉంటే దేనికైనా ఉపయోగపడేవారు. ఆ సమయానికి బుద్ధి పనిచేయలేదు. అనేక రకాల ఆలోచనలతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు. కానీ బాబా అంతఃకరణంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది. వారి శ్వాస పీల్చుకోవడంలో ఆయాసం లేదు, దగ్గు లేదు, గొంతులో ఏ బాధ లేదు. వారి ప్రాణానికి ఏ కష్టం లేదు. ఉల్లాసంగా ప్రయాణమయ్యారు. 26వ నుంచి మరో వీడియో చదువుకుందాం. సచ్చిదానంద గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సమస్త శాంతి.